ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మీకు ఒక చేపల పులుసు కూర ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. ఈ చేపల కూరకు కావాల్సిన పదార్థాలు ఏంటి, ఏ విధంగా చేయాలి అనేది మీకు క్లారిటీగా తెలియజేస్తాను. ఈ చేపల కూర అంటే కానాగడతల కూర అండి. ఈరోజు కానాగడతల చేపల పులుసు ఎలా పెట్టాలో చూపిస్తున్నాం. ముందుగా మీకు కావాల్సింది కానాగడతలు. కొన్ని కానాగడతలు అయితే మేము శుభ్రంగా క్లీన్ చేసుకొని పెట్టుకున్నాం. తర్వాత ఒక 2, 3 ఉల్లిపాయలు, పెద్ద ఉల్లిపాయలు కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం. వాటితో పాటు పచ్చిమిర్చి కట్ చేసుకొని పెట్టుకున్నాం, ఉల్లిగడ్డలు, అలాగే కొంచెం కరివేపాకు. వీటితో పాటు ఆవాలు, మెంతులు కూరలోకి కొంచెం కొంచెం సరిపోతుంది, టీ స్పూన్ అంత. తర్వాత ఒక 5 టమాటీలని 4 టమాటీలు సరిపోతాయండి, పేస్ట్ చేసి పెట్టుకున్నాం. వాటితో పాటు ముందుగానే కొంచెం చింతపండు నానబెట్టేసి ఉంచుకున్నాం. చేపల కూర తయారీ చూద్దామండి. ముందుగా ఒక బాండీలోని నూనె పెట్టుకొని మరబెట్టుకున్న తర్వాత ఆ నూనెలో కొంచెం మనం ముందుగా తీసుకున్న మెంతులు, ఆవాలు వేసుకొని చిన్న చిటపిట అయినంత వరకు ఉంచుకోవాలి. తర్వాత ఇందులో మనం తరిగి ఉంచుకున్న ఉల్లిపాయ ముక్కలు, ఆల్రెడీ మనం పక్కన పెట్టుకున్నాం కదండి, ఆ ఉల్లిపాయ ముక్కలు, వాటిలోనే వెల్లుల్లి గడ్డలు, అలాగే పచ్చిమిర్చి, వాటితో పాటు కొంచెం కరివేపాకు, ఇవి అన్నీ కలిపి వేసుకొని బాండీలో వేసుకొని బాగా వేగనించుకోవాలండి. బాగా వేగేంత వరకు ఒక కొన్ని నిమిషాల పాటు అవి అలా వేగేంత వరకు ఉంచుకోవాలి. అవి వేగిన తర్వాతే మనం నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్ళాలండి. ఇది వేయగానే కొంచెం సేపు మనం మూత పెట్టేసి సిమ్ ఫ్లేమ్లో పెట్టేసుకొని కొంచెంసేపు అవి బాగా బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు మనం వేపుకోవాలి. 5 నిమిషాల తర్వాత ఇలా వేయించుకున్న తర్వాత ఇలా అవుతుందండి. ఇలా లైట్ బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుంది. ఇలా వేయించుకున్న తర్వాత నెక్స్ట్ ఇంగ్రీడియంట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. ఇది మేము షాప్లో కొన్నది కాదండి, మేము తయారు చేసుకుంది. ఇంట్లో మా అత్తయ్యగారు చేసిన అల్లం వెల్లుల్లి పేస్టే మేము ఇంట్లో చేసుకున్నదే యూస్ చేస్తామన్నమాట. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒక 5 నిమిషాల వరకు, అంటే ఆ స్మెల్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్తో అలా వేయించుకున్న తర్వాత ఒక 5 నిమిషాల తర్వాత ఇలా వేయించుకున్న తర్వాత ఇందులో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న టమాటో పేస్ట్ చేసుకున్నాం కదండి, ఆ టమాటో పేస్ట్ని వేసుకొని బాగా కలపాలి. బాగా కలిపి చూడండి, ఆయిల్ చూడండి ఎలా పొంగుతుందో. ఇలా వచ్చేంత వరకు బాగా కలపాలి. కలిపిన తర్వాత ఆయిల్ పైకి తేలుతూ ఉండాలండి. ఆ తర్వాత దీంట్లో తగినంత ఉప్పు, మీ కర్రీకి సరిపోయినంత ఉప్పు వేసుకోండి. దీని తర్వాత ఇందులోనే కొంచెం కారం, కూరకు తగినంత కారం. మేము ఒక 2 స్పూన్స్ 3 స్పూన్స్ వరకు, అంటే మేము కారం ఎక్కువ తింటాం కాబట్టి మేము కొంచెం కారం ఎక్కువ వేసుకుంటున్నాము. అదే మీరు లైట్గా తినవాళ్ళు కొంచెం తగ్గించి వేసుకోండి. మేము పచ్చిమిర్చి వేసుకున్నాం, దాంట్లో కూడా కారం కూడా మేము ఇంట్లో తయారు చేసుకున్న కారమే, మసాలా కారం యూస్ చేస్తున్నాము. మేము ఇంట్లో ఘాటు ఎక్కువ తింటాం కాబట్టి మేము కొంచెం ఎక్కువగానే కారం అనేది యూస్ చేస్తున్నాం. వేయించుకున్న తర్వాత కొంచెం చిటికెడు పసుపు కూడా అందులో వేసుకోండి. వేసుకొని బాగా కలపండి. ఇది ఎలా అవ్వాలి అంటే బాగా మగ్గి ఆ ఆయిల్ అనేది కర్రీలో నుంచి పైకి తేలే విధంగా బాగా మగ్గాలండి. ఆ మగ్గేంత వరకు మీరు ఒక 5 నిమిషాల పాటు ఒక మూత పెట్టేసి ఉంచేయండి. ఇలా 5 నిమిషాలు మూత పెట్టి ఉంచిన తర్వాత చూడండి ఎలా వచ్చిందో. ఈ విధంగా అవ్వాలి. ఈ కర్రీ ఆయిల్ చూసారా ఎంత బాగా పైకి తేలుతుందో. ఆ తర్వాత దాంట్లో కొంచెం స్మెల్ కోసం కొంచెం కరివేపాకు వేసుకోండి, బాగుంటుంది స్మెల్, టేస్ట్ అనేది బాగా తెలుస్తుంది. ఇలా బాగా కలుపుకున్న తర్వాత బాగా, అంటే అడుగు అంటుకోకుండా మనం చూసుకోవాలండి. అలా కలుపుకున్న తర్వాత చింతపండు గుజ్జు మనం ఆల్రెడీ నానబెట్టుకున్నాం కదండి, ఆ చింతపండును బాగా పిసికి ఆ గుజ్జు అనేది మీకు కర్రీకి ఎంత సరిపోతుంది, మీకు కొంచెం క్వాంటిటీ పులుపు, మీకు పులుపు ఎంత వరకు కావాలో అంత పులుపు తీసుకోండి. మాకు కావాల్సిన పులుపు, మేము ఎక్కువ మంది ఉన్నాం కాబట్టి మేము కొంచెం పులుపు ఎక్కువ యూస్ చేస్తాము ఇంట్లో కూడా. దానికి తగ్గట్టు మేము పులుపు అనేది వేసుకున్నాం. మీకు ఎక్కువ కర్రీ కావాలి అంటే పులుపు కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి. లేదు మాకు కొంచెం సరిపోతుంది అంటే సరిపోతుంది. మీకు ఎక్కువ కావాలి అనుకున్న వాళ్ళు, పులుసు ఎక్కువ కావాలి అనుకున్న వాళ్ళు కొంచెం పులుసు అనేది ఎక్కువ పెట్టుకోండి. ఇలా చింతపండు పులుపు యాడ్ చేసిన తర్వాత కొంతసేపు దీన్ని మగ్గనివ్వాలి. మూత పెట్టి కొంతసేపు పక్కన పెట్టుకోండి, మగ్గనించండి. ఇలా మగ్గిన తర్వాత చేపలు ముందుగా మనం కడిగి నీట్గా పెట్టుకున్నాం కదండి, అవి ఈ కూర మనం ఇందులో వేసేసుకోవాలి. చేపలన్నీ ఇందులో నీట్గా అన్నీ వేసేసుకున్న తర్వాత ఒక్కసారి గరిటెతో అలా కలపాలి. చేపలు విరగకుండా అలా కొంచెం కలిపేసి ఉంచండి. చేపలు అనేవి విరగకుండా ఉంటుందన్నమాట. నీట్గా మొత్తం చేపలన్నీ ఆ పులుసులో వేసేసుకొని
మనం కొంతసేపు వాటిని మగ్గేంత వరకు మూత పెట్టుకొని ఉంచుకోవాలి. ఇలా ఒక 10 నిమిషాలు మూత పెట్టుకొని ఉంచుకోవాలి. 10 నిమిషాల తర్వాత చూడండి చేపల కూర ఎలా ఉడుకుతుందో కుతకుతకమని స్మెల్ కూడా ఎంత బాగా ఉంటుందో, ఎంత బాగుందంటే అంత బాగుంది. ఇది కొంచెం సిమ్లో పెట్టుకొని ఒక్కసారి కలుపుకోండి. అడుగు ఏదైనా అంటుకుందేమో చెక్ చేసుకొని, అడుగు అంటుకోకుండా చేపలు విరగకుండా నెమ్మదిగా కొంచెం స్లోగా కొంచెం కలపండి. కలిపిన తర్వాత దీంట్లోకి కడిగి శుభ్రం చేసుకొని కట్ చేసుకున్న కొత్తిమీరని అలా చేపల కూర మీద వేసేసి ఒక 5 నిమిషాల పాటు మగ్గించి మూత పెట్టి మగ్గించండి చాలు. అంతే, వెరీ యమ్మీ యమ్మీ టేస్టీ చేపల పులుసు రెడీ.